జీవితంలో ఎలాంటి సంభవాలు, నీ ఇంటి వారి జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా ఇక నీకు మెంటల్ టార్చర్ ఉండదు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఒక క్రమాన్ని అనుసరించి జరిగింది. నాకు జాబ్ కావాలంటే ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిందాక నువ్వు ఎన్ని కుస్తీలన్నా పడ్డది అందదు. ఆ సమయం దేవుడు రప్పించినప్పుడు, నీ విషయంలో దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి ఆ నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే వచ్చి నీ తలుపు తట్టిద్ది. అంతే. నా కుమారుడా అడిగావుగా, నా దగ్గర కన్నీరు గార్చి అడిగావుగా, ఇదిగో నీ ప్రార్థనల సంఖ్య అంతా సంపూర్తి అయింది. నా దగ్గర నీ మనవులు చేరాల్సిన సంఖ్య అంతా సంపూర్తి అయింది. ఇదిగో ఏలియా దగ్గర నుంచి 7 మార్లు మొర్ర దేవుని దగ్గరికి ఎక్కి వెళితే ఎన్ని మార్లు? పరిచారకుడికి ఏం చెప్పాడు? ఆ మెరకెక్కి సముద్రంలో నీకేమన్నా కనపడుతుందేమో చూడయ్యా, ఏదన్నా మేఘం పైకెక్కుతుందేమో చూడు, 3.5 ఏళ్ళుగా వర్షం లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, వాన పంపిస్తాడు, మేఘం పైకెక్కితే నాకు చెప్పమన్నాడు. ఒకసారి పోయాడు, చూశాడు, ఏం కనపడలా. మళ్ళీ వచ్చాడు, ఏం కనపడలేదు అయ్యగారు అన్నాడు. సరే మళ్ళీ ప్రార్థన చేస్తా పో. అలా ఎన్నిసార్లు చేశాడు కరెక్ట్గా చెప్పండి? 20 సార్లు చేయొచ్చుగా, లేకపోతే 3 సార్లే ఆపొచ్చుగా. 7 సార్లే ఎందుకు? 7 సంపూర్ణ సంఖ్య. 7 సార్లు తను చేసిన ప్రార్థన పరిపూర్ణంగా దేవుణ్ణి చేరింది. ఎప్పుడైతే 7 సార్లు ప్రార్థన సంపూర్తి అయిందో అప్పుడు అరచేయంత మేఘం పైకెక్కింది. 6 సార్లు చేరితే చాలదా? 5 సార్లు చేస్తే చాలదా? 7 సార్లు ఎందుకు? అలాగే ఒక వ్యక్తి మారు మనసు కోసం, ఒక కార్యం నెరవేర్పు కోసం మన ప్రార్థనలో ఏ సంఖ్యలో చేరాలో అక్కడ డిసైడ్ చేసి పెట్టాడు. ఆ మొర, ఆ మనవులు ఆ సంఖ్యలో చేరిందాకా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు దేవుడికి ఏమైనా చెవుడా? అన్నయ్య చెప్పు, దేవుడికి ఏమైనా చెవుడా? నువ్వు చెప్పాక, దేవుడికి ఏమైనా చెవుడా? ఒకసారి చెబితే అర్థం కాదా? 7 సార్లు ఎందుకు చేయాలా? ఒకసారి చెబితే అర్థం కాదా? పోనీ 2 సార్లు చెబితే వినపడదా? వినపడదా? మరి 7 సార్లు ఏంది? ఎందుకు 7ని మెన్షన్ చేశాడు? సరే వదిలే. ఎలీషా పోయి నయమాను చెప్తాడు, నయమాను యోర్దాన్లో 7 సార్లు మునిగే, 3 సార్లు అనొచ్చుగా. 7 సార్లు మునుగు, బాగుపడతావు, రోగం తగ్గిద్ది పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.